దసరా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఈ దసరానే మనం శరన్నవరాత్రులు, విజయదశమి అని కూడా పిలుస్తాం. విజయదశమి అంటే చెడు మీద మంచి విజయం సాధించిన దానికి చిహ్నంగా మనం ఈ విజయదశమిని జరుపుకుంటాం. ఈ విజయదశమిని పలు ఆలయాల్లో రకరకాలుగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈరోజు మనం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయానికి విచ్చేసాం. తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మకు కొన్ని ఏళ్ల సంవత్సరాల ప్రాశస్త్యం ఉంది. దీన్ని చంద్రగిరిని ఏలిన శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి అచ్యుతరాయలు కూడా అమ్మవారిని దర్శించుకున్నట్టు ప్రాచుర్యం ఉంది. ఇంతెందుకు 2 రోజుల ముందు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలయానికి విచ్చేసి అమ్మకు సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మనతో పాటు ఇక్కడ ఆలయ చైర్మన్ కట్ట గోపి యాదవ్ గారు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. సో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరి ఏ ఇతర కారణాల వల్ల దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోలేనటువంటి భక్తుల కోసం స్వయంగా విజయదశమి రోజు అంటే అక్టోబర్ 5వ తేదీ నాడు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. సో తిరుపతి ప్రజలకు ఇదొక మహద్భాగ్యం. అమ్మవారిని వాళ్ళ ఇంటి దగ్గర దర్శించుకునే భాగ్యం కల్పించారు